రాముదా రాము రాముదా దానా రాము రా వేసేవని చెప్తా అండి పక్కన మీకు కనిపిస్తున్న స్ట్రీట్ డాగ్ యాక్చువల్గా పెంచుకున్న కుక్క ఇంట్లో పిల్లలు పుట్టాయని చెప్పి దాన్ని కొద్దిగా బయట పెట్టినారు. సో ఎవరైనా అడాప్ట్ చేసుకోవాలనుకుంటే ఆ కుక్క పిల్లలను తీసుకొచ్చి అదే వైజాగ్ సంబంధించిన ప్రాంతంలో వాళ్ళే కుక్క పిల్లని అంటే మీ స్ట్రీట్ డాగ్ మేమే పెంచుకుందాం అనుకుంటారేమో. అంతా మీరు పెంచుకోవడానికి ఇంట్లో తీసుకొచ్చి భారీగానే అవసరంలే, ఎవరి ఇష్టం వాళ్ళది. దానికి కొద్దిగా ఫుడ్ పెట్టినా మనకి ఏదైనా మిగిలింది పెట్టినా హ్యాపీగా ఇంటి ముందరైనా ఉంటాయి. సో అట్లా ఎవరైనా అడాప్ట్ చేసుకొని దానికి కొంత షెల్టర్ ఇస్తే పుణ్యం ఉంటుందని కోరుకుంటాను. అట్లే పక్కన మీకు ఇంకోటి ల్యాబ్ కూడా కనిపిస్తుంది. ఏమైనా ఆయన పుణ్యాత్ముడు చాలా మంచి వ్యక్తి ఎవరో దానికి ఏదో స్కిన్ డిసీజ్ వచ్చిందని చెప్పి నడి రోడ్లో పడేసిపోయినాడు. ఆడి ఏం పురుగులు పడి వస్తాడేమో కానీ దానికి ట్రీట్మెంట్ జరుగుతుంది. దాని స్కిన్ ఇన్ఫెక్షన్ ఉంది కొద్దిగా. అది మామూలు ఏ డాగ్కి ఏ ఇన్ఫెక్షన్లు వచ్చినా కూడా క్యూర్ అయిపోతాయి. అది మంచి ఫ్రెండ్లీ డాగ్ ఫిమేల్. ఎవరైనా దాన్ని అడాప్ట్ చేసుకోవాలనుకుంటే నా పక్కన మీరు కామెంట్లో మెసేజ్ చేయొచ్చు, లేదా నాకు డైరెక్ట్ అయినా మెసేజ్ చేసినా కూడా దాన్ని హ్యాపీగా తీసుకొని ఇంట్లో పెంచుకోవచ్చు. కుక్కర్ పెంచుకోవడం అంటే మనం హ్యాపీగా మిగిలినది పెట్టినా చాలు, మనం దాని కోసం సపరేట్ సంపాదించి పెట్టాల్సిన అవసరం లేదు. మంచి విశ్వాసం ఉంటుంది, మీకు కూడా మంచి పుణ్యం వస్తుంది. సో పెట్ లవర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లేకపోతే నాకు మెసేజ్ చేసినా కూడా మీకు దాని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. మమతా చూడు ఎట్లా పోరాడతానని చూడు. చూస్తారా మమత ఫైటింగ్. ఏ టవర్ పెట్టుకున్నావా? ఏ గొజ్జ నాకు సిగ్నల్ సరిగ్గా లేదురా. టవర్ ఏమైనా పెట్టుకున్నావా? నువ్వు పెట్టుకున్నావా ఏమన్నా? ఏ ముడ్డి నాకేం ఏం మరస మాట్లాడడం గొద్దే. నేనేం తప్పుగా మాట్లాడాను రా. టవర్ పెట్టుకున్నావు అంటావు. ఏం పెట్టుకుంటారా టవర్? టవర్ కాదురా, టవల్ కట్టుకున్నావా అంటున్నా. ఏ గొజ్జేముండా ఏంటి కట్టుకుంటారు టవర్? నేను రంకుమారుడు సురేష్ రాలేదా? వానమ్మ జీతం యువతివే నువ్వు. అసలు యువతివి ఆడుకుంటున్నావు. నేను చెప్తేనే కొట్టేవాళ్ళ వాడేవాడు మాత్రం సురేష్ గాడు. నీకు మాత్రం నీకు సురేష్ కి మంచి కమల పిల్లలు పుడతారా. పెద్ద గొజ్జె చిన్న గొజ్జె పిల్లలు పుడతారు. ఏ గొజ్జామండా నువ్వు గొజ్జె ఆటలాడుకోకుండా, నువ్వు గలీజ్ మాట్లాడుకోకుండా. బాహుబలి సినిమా చూసినావా నువ్వు? బాహుబలి సినిమా ఏంటి చూలే? దాంట్లో ముద్దు సీన్ వస్తుంది చూసినావా? ఏ లోపరముండా, ఏ బేవర్సముండదనా, ఏ గొజ్జముండా నాకు వస్తాయి ఇంకా బూతులు. ఇంకా ఏం తప్పు మాట్లాడరా? ముద్దు సీన్ చూసినావంట? ముద్దు చూడలేదా? ఎవరు పెడతారు ముద్దు? నీకెవరు ముడ్డి పెడతారా? అది వేరేలే గానీ నేను చెప్పే బాహుబలి వేరేదిలే గానీ అది హిందీలో. సరే నువ్వు చూసేది వేరే, నేను చూసేది వేరే. ఏ గొజ్జముండా సురేష్ గారు చేసినాడు రా కొత్తది బాహుబలి అని. ఏ పనికి పనుముండా ఫస్ట్ సుల్లు కూతురు మాట చెప్పుకోకుండా. సరే కానీ మా సంఘంలో బాహుబలిలో ఆ బల్లలతో ఏవో దున్నపోతూ కొట్లాడతాడు కదా. ఆ కొట్లాడతాలే అది. మా సారు కూడా కొట్లాడుతున్నాడు రా. ఏంది? మా సారు కూడా వేరే ఎద్దుతో కొట్లాడుతున్నాడు రా. మొత్తం చుట్టుపక్కల 12 గ్రామాల ప్రజలందరూ వచ్చినారంటారా చూసేకి. అబ్బా 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 మీ సారు యుద్ధం దాంతో ఫైటింగ్ ఆడతాడంట. ఏంది జనాలు వస్తారంట. నిజంగా రా, నాకు పంపించిన లొకేషన్ వీడియో. అసలు ఏం ఆడుతాయి అసలు? ఏమనుకుంటా అది పందెం జరగాలంటే వీరుడే కదా అందుకు. కొన్ని కోట్లలో ఖర్చు అవుతుంది. ఏంటి అట్లా దంతా ఖర్చు కాదురా, కలేజ కావాలా. ఏ గొజ్జముండా
కొచ్చగాని నీకేం తెలుసులే గానీ నువ్వు ఎద్దులతో ఏడావి జనాలతో కుమ్మించుకుంటావు కదా ఆ సురేష్ గారితో కుమ్మించుకునేకే సరిపోతుంది. ఇంకా నువ్వు బాహుబలిలో టైప్ అని ఉంటావు. నువ్వు బల్లాల దేవ కాదు, పెరల దేవ అని పెట్టుకో. ఏ గొజ్జాముండా నువ్వు మిండగాలు పెట్టుకుంటావు, నువ్వు తిరుగుతావు ఊరంతా, నువ్వు వేపించుకుంటావు. ప్రచారం ఏం తెలుస్తాయిలే గానీ పోటీల గురించి ఏ నాకు వస్తాయి బూతులింగా. ఏ దేవరసింహుడా ఎవరిని అసలు మీ సార్కి నీకు ఏమన్నా పని పట్టలేవేమన్నా? ఏంది అతను చెప్పే మాటలు నువ్వు వినే మాటలు. ఇప్పుడు నువ్వు పోగలవా పోలేవా? ఉందా పంపించాడా? నీకు పంపిస్తాలే. సురేష్ గారిని పెట్టాలా? సురేష్ గారిని పెట్టమంటావా ముందర వెనకల్లా? ఏ గొజ్జమ్మంటా ఏ లోపరముండదనా ఏంది పెడతావు వెనకింది? ఏ నిన్ను పండబెట్టి ఆడాలి పొడిచి పొడి చంపేలా. కొత్త రీసెంట్ వీడియో ఉందిరా, సురేష్ గారు వంగింది, అది పంపించలా? ఏ గొజ్జమ్మండా వంగింది, లేచింది, పెట్టింది, ఇవన్నీ చూసావు నువ్వేమన్నా వీడియోలో ఏమన్నా? ఏ ఎట్లా నీకేనా ఏ గలీజ్ ఉండా? ఏ కమిటీ చెట్టు దాని పోయేదనా? ఇప్పుడు నువ్వు పోటీలో పాల్గొనవా లేదురా? పోటీలో పాల్గొనే అసలు నేను పోటీ పడినాను అప్పక జంతువే ఉరుకుతుంది. పుట్టుబడి ఎట్లుందిలే, అంత బాగా పుట్టినావు కదా, జంతువులు కూడా భయపడతాయి. ఏ గొజ్జామంట నేను అంటాడది నా కలేజా. కలేజా అంట? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాయే లేదు నీకు, కలేజా నుంచి వస్తుంది. ఏ గొజ్జా నువ్వు వద్దో తప్పుగా మాట్లాడుతున్నావు ఏమన్నా? సురేష్ గారు ఎప్పుడు కాయలు కోసేసినాడు, ఇంకేం అనుకోసావురా నువ్వు? నీకు చెప్తాను, నువ్వు మంచి నీ గొంతు వినాలంటే కూడా కొద్దిగా చాలా మళ్ళీ ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇస్తారని భరిస్తాను కానీ నువ్వు మళ్ళీ ఇంత దిగజారిపోతున్నావు మళ్ళా రోజుకి. లొకేషన్ పంపిస్తాను, ఆడిపోయి ఎద్దుతో కొమ్మించుకో వెనకల. నువ్వు ముడ్డి ఫస్ట్ పెట్టే కొమ్ములతో కొమ్మిందంటే అట్లా ఎగిరి పడతావు చూడు. చెప్పు తీసుకొని ఉండొచ్చా? నేను అంత లేదంత. మా సార్ ఏమి డేరింగ్ పర్సన్ రా. మీ సార్ని పొగడదు తల్లి, నాకు రేగుతుంది. అసలు ఆయన ఫేక్ చేసే దాంట్లో ఫేక్ అన్ని డూప్లికేట్ పెట్టింటారులే, నాకు అర్థమవుతుంది. కానీ ఏమన్నా ఆ పెట్టి సాగు మళ్ళీ నువ్వు త్వరగా వెళ్ళంటారా? పెట్టి చచ్చాను కదా నాకు ఆడాను కదా. నువ్వు అడిగేది వంగిందేనా? నిన్ని పండబెట్టి నిన్ను ఎట్లా బూడించాలో అట్లా బూంచిన పర్లే నీకే. ఏ గొజ్జాముండా ఏ గాడిదముండా మనకి టైం అవుతుంది ఆఫీస్ కి, నేను పోయేస్తారా? అది ఇది నీ పని ఆఫీస్ గా. నువ్వు త్వరగా అడిగి వెళ్ళి మా సార్ వీరత్వం చూసి క్లాప్స్ కొట్టి విజిల్స్ అన్న సపోర్ట్ చేయి. ఎవరు పడతారు ఎవరు మాట్లాడతారా? నువ్వు ఎక్కువ సార్ సపోర్ట్ పోతున్నావు నువ్వేమో. సారీరా నీకే సపోర్ట్, నేను అట్లా అంటా ఊరికే. మన వేలు తింటున్నావు మన పెట్టి వీడు పెట్టా ఫస్ట్ పోతారా? సరేనా, జాగ్రత్త. ఎట్లా ఫస్ట్ పెట్టా. భారీ బుల్ ఫైట్ జరిగిపోతుంది, మామూలుగా కాదు. మీరు మగధీరనా? ఏం ఫైట్ ఏం జరుగుతుంది? రైట్ రా చూపిస్తా, దగ్గర ప్యాంట్ ఇప్పేకెందుకు పిలిచబోతారు? చిల్లరేదవా నీకు అట్లా పిలిచబోతారేమన్నా? నువ్వు చూసినావు బల్లాల దేవని చూసినావా? బల్లాల దేవని చూసింటావు నువ్వు, భయంకరమైన దేవాన్ని చూడలే. ఇప్పుడు బల్లాల దేవని చూసింటావు నువ్వు, భయంకరమైన దేవాన్ని చూడలే. ఇప్పుడు నా నేను ఎట్లా వనో నీకు ఇప్పుడు తెలుస్తుంది. చూసుకో బుల్ ఫైట్ వస్తాది. ఎవడో చూస్తావా 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 చూస్తావా? బుల్ ఫైట్ అంటే నువ్వు ఆ బుల్ అంటే ఆ అమ్మాయి అనుకుంటున్నావా? నువ్వు బల్లాల దేవ ఏదంతా కొట్లాడతాడు మళ్ళా దానికంటే భయంకరమైన దాంతో ఫైట్ జరుగుతుంది. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం మమతాకు చూపిపోతాను. అవునా? నువ్వు ఉంటే చచ్చిపోతావు. వీడే చూద్దాం. అది ఎవరు వస్తారు? అది రాము రాముదా రాముదా రాము రా. వేసేమని చెప్తా. వేసేమని చెప్తా.
ఇదేంటి షకీల్ అలా చూస్తుంది? నువ్వేది పోరాడే కోసం నువ్వేది మొదలు గబ్బు పట్టిస్తాను అప్పుడే తడి పడుతుంది నీకు. వాళ్ళు చాల్చి నిలబడాలా బల్లాలు దేవన్న గ్రాఫిక్స్ ఇప్పుడు చూసినా ఎట్లా వస్తుందో పిలిపిస్తా ఉండి ఇప్పుడు పోటీ పడకూడదు అనే ఉద్దేశంతో చెడగొట్టే వాళ్ళు ఉన్నారు. నువ్వు ఆడాలా నేనెందుకు ఆడతాను పిలుస్తానా ఉండు. రాము 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 ఉండు ఆడిపోతావు అసలు బాధపడద్దు నీతో ఫైటింగ్ చేస్తానని చెప్పి. అసలు ఇట్లా ఫైటింగ్ ఎవడు ఆడతాడు ఏం ఆడతాడు అసలు ఫైటింగ్ ఆడేది ఇట్లా ఆడని పెద్దదంతా ఆడే చూసి చిన్నదంతా అసలు అసలు ఎవడైనా కానీ ఇట్లా దీంతో ఆడతారా? ఎవరు నేను ఏం చేసుకుంటా ప్లాన్ నాదే, నీకే ప్రాబ్లం ఇప్పుడు. అది మొత్తం స్కెచ్ ఇదే అది మొత్తం జంతు అలవాటు అయింది దీంతో ఫైట్ ఆడతాడంట. అది సన్నగా ఇంత ఉంది హీరో ఇప్పుడు పెద్ద పెద్ద కొట్టాడాలా ఏమన్నా కింద బండేలా నాకు అర్థం కాలే. హీరో ఫైటింగ్ చేస్తాడు సినిమాలో, నిజంగా కొడతాడా? వాళ్ళని డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటారు, వాళ్ళు కొట్టాడు చూపిస్తారు. బల్లాలు ఏదంతా కొట్లాడు నువ్వు చూపించగలవా? అది నిజమా బద్దమా నువ్వు ప్రూవ్ చేయగలవా? డూపులే ఎట్లా అంటే నువ్వు చెప్పేదేమో పెద్దగా గొప్ప చండాలంగా అసలు నాకు ఇంట్రెస్టే పోడతారు. అసలు ఒకవేళ నా ఆడే కాడ ఇంట్రెస్ట్ అదే ఒకవేళ నా ఆడే కాడ ఇంట్రెస్ట్ అదే వారమ్మ జీతం బుద్ధు అని అది వద్దురా భయపడతాడు దగ్గర. రాము నాన్న వెళ్ళిపోతున్నావురా? రాము దానా దారా రాము భయపడిస్తాను. నేనేదో అంత ప్రేమగా దాన్ని నా కోసం వచ్చి అంత నటిస్తా అదన్నా నటిస్తాంది, నువ్వు అది కూడా నటి లేకున్నావు చూడు. నటిస్తుందంట నటిస్తానంటే ఏంది? హోరీ కొట్లాడడం ఆల్రెడీ ఫైట్స్ అయిపోయినాయి. అంత ముందు రాలే నువ్వు అది చూపి టైర్ రావాలా? ఇప్పుడు ఈ చెక్కలన్నీ ఎట్లా ఇరిగిపోయినాయి కిందకి? అయ్యా ఊర్లోడా చెక్కలన్నీ ఎట్లా ఇరిగిపోయినాయి కిందకి? అయ్యా ఊర్లోడా చెక్క చూపిమ్మా ఇది చూపి. ఇది అది గుద్దింటే ఇరిగిపోయింది, నేను గుద్దింటే ఇరిగిపోయింది. ఇట్లాంటివన్నీ ఇరిగింది ఎట్లా ఇరిగినాయి? ఎవడని నమ్మే మాట నమ్మేది అట్లే లేదు. అసలు డూపు ఫేకు ఇవన్నీ చెప్పి ఫస్ట్ పోరాటము బీభత్సంగా జరిగింది. రాజమౌళి సినిమా కంటే మాది బాగా పెద్ద సినిమానే జరిగింది. కట్లు ఊడిపోయేదంతా గుద్దుకున్నాము. అంతా ఊహించుకోవచ్చు అనే సాడి నోడు దాన్ని లొంగపరుచుకున్నా, దాంతో నేను పోరాడినా. తర్వాత నాకంటే శక్తివంతంతో నేను పోరాడడం ఇష్టం లేదని చెప్పి అది నాకు లొంగిపోయింది. ఒక జంతువు మీద నేను పగ తీర్చుకోలేదు, ఆల్రెడీ అయిపోయినాయి మొత్తం. నీ బట్టలు చూస్తే అర్థమైంది, రక్తం కూడా ఉంది. రాము అసలు దానికి ఎప్పకి ఏమన్నా సంబంధమా? ఒక భయంకరంగా ఉండే ఒక క్రూరమైన ఉండే స్వభావాన్ని ఒక చిన్న పిల్లలాగా తయారు చేసినాను. ఆడుకుంటాను, చలాకీగా ఆడుకునేటట్లు చేసినాను. అసలు ముందు నుంచి ఆడుకుంటాను, అలా అలవాటు ఉంది. అదే ముందునే నువ్వు భయపడి పరిగెత్తుతావు అంటే నాకు ఎప్పుడు చూడలేదు కదా. చూడలేదు, నువ్వు భయపడతావు. చూసి నేను భయపడకుండా ఎట్లున్నా మళ్ళా? భయపడకుండా వేగానికి ఎదురుపోతా. ఏం వేగాన్ని చిన్నటి దానికి నువ్వు పో, ధైర్యం ఉంటే కొమ్ములు ఉండే దానికి పో, పెద్ద దానికి పో, అప్పుడు చూద్దాము. అది చూడు అంటే పొడిపించుకోవాలా? అదే పొడిపిస్తాను కాబట్టి అది అయితే బొమ్మల కర్రలు అసలు వానుకో ఏదో తడికే పడిపోయినాయి. మళ్ళీ మనం ఎప్ప గుద్దినాడంట
అది గుర్తిందంట ఆ పిల్ల ఆడుతుంది దాని పిలుస్తున్నా చంపుతుంది అది చూడు దాంతో కొట్లాడు అది రానినా ఓకే ఓకే దాడిని చూసినావా అది దాన్ని పిలుస్తాను ఎవరికైనా గుర్తొచ్చేది ఎవరైనా సంబంధం నేను ఇప్పుడు అది వచ్చినా కొట్లాడే ఓకే నువ్వు ఓకేనా చెప్పినా కదా దానికి ఎరగద్దు చెప్తానా మళ్ళీ ఏమైనా కర్ర తిప్పితే తిమ్మిరి రేగుతుంది ఓకే కదా నీకు ఓకే కదా నాకెందుకు మళ్ళా నీకు ఓకే కదా నాకెందుకు మళ్ళా మళ్ళీ చూడాలంటే నాకు చూడు దాన్ని ఎందుకు మళ్ళా వెళ్ళొద్దాన్ని వచ్చేవారు వేస్తా ఏంటది భాష రెచ్చగొట్టే సిగ్నల్ అది ఏ కుట్లమోడో నువ్వు దా అసలు నువ్వు పోరాడే నువ్వు ఇప్పుడు దాంతో అయిపోయింది ఇప్పుడు దాన్ని లొంగపరుచుకుంటా చూడు ఇంకోటి దానికి బ్లూ కలర్ అంటే అస్సలు నచ్చదు ఏమి పదాము రా పిలిచ పదాము రా పిలిచబోతాను రండి ఎందుకు భయపడతాను ఎందుకు భయపడతాను ఇప్పుడు నువ్వు మొగోడేనా మొగోడే కదా మొగోడైతే రా ఇప్పుడు నేను మొగోడిని కాబట్టి నేను ఒకదాన్ని లొంగ తీసిన నువ్వు మొగోడైతే నువ్వు లొంగది ఇప్పుడు నేను బల్లాల దేవా అంటే నువ్వు బాహుబలి టైపే కదా ఫీల్ అవుతున్నావు నువ్వు బాహుబలి టైపే బాహుబలి కాదా ఏం మంచి బలి మంచి బలి కాదు దానికి ఇస్తాను నేను బలి మంచి బలి కాదు దానికి ఇస్తాను నేను బలి రా ఫైనల్ గా చూసుకోండి ప్రతాపం ఇప్పుడు నేను దాన్ని లొంగ తీసుకున్నానో లేదా చెప్పు లేదా ఖచ్చితంగా దాన్ని పిలిపిస్తా లేదా నిన్నే అడిగి తీసుకుపోతా నీడి చెప్పు నీ ప్రాణాల కిందకు చెప్తాను అందుకే చెప్పు చెప్పు మమత ఇది చాలా ఫేక్ లాగా అనిపిస్తుంది కాక చాలా ఫేక్ లాగా అనిపిస్తుంది కాక ధీరుడుగా సూర్యుడిగా ధీరుడుగా అట్లా ఏకాగమయ్యి మొత్తం అంతా గెలిచి ఏమైనా విజేతగా గెలిచాడు ఎట్లా నమ్మ కింద పొరలాడి నమ్మ బురదంతా పూసుకొని నొప్పులు గుద్దించుకొని అయినా కూడా కట్లు పొట్ట ఇరిగిపోయినా ఎట్లే మొత్తం అంతా జనాలంతా తండాలుగా చూసి క్లాప్ కొట్టి మొత్తం అంతా జనాలతో ఓరగా ఎత్తి ఆయన ఊరేగింపులేసి పూరాలేసి నా దండలేసి అది చేసి ఊరేగించి అంటే శవాన్ని ఏదో ఊరేగించినట్టు చెప్తాను నువ్వు శవాన్ని అట్లే ఉంది నువ్వు శవాన్ని అట్లే ఉంది మళ్ళా శవాన్ని కాదు మనిషిని నువ్వు దాన్ని ఏం చేస్తాడు పోయిందా నువ్వు చూడు మళ్ళా సిగ్నల్ ఇచ్చింది వస్తుంది కొరకే చూడద్దు ఉండు దా